సో విశ్వంలో అతి పెద్దదైన పర్వత శిఖరము మౌంట్ ఎవరెస్ట్. సో దాన్ని ఫస్ట్ టైం ఎక్కిన వ్యక్తి, ఆ పర్వత శిఖరాన్ని, ఆ ఎత్తు అయిన పర్వత శిఖరం మీద ఎక్కిన వ్యక్తి సర్ ఎడ్మండ్ హిలేరీ. అతని యొక్క ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, అతనికి అడిగినారు, మీకు అతిపెద్ద ఆబ్స్టాకల్ అంటే ఆటంకము, అడ్డంకం అంటారు కదా, సో ఏముండే, అది ఏం ఆపుతుండే మీకు అక్కడ ఎక్కడానికి? సో బిగ్గెస్ట్ ఛాలెంజ్, కష్టంగా ఏమనిపిస్తుండే అంటే, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది బయటది కాదు, మా మనసులో ఉండే. అసలు మేము ఇది ఎక్కగలుగుతున్నామా, అసలు ఇది నాతో సాధ్యమవుతుందా లేదా. ఎంతోమంది మధ్యలోనే విడిచి వెళ్ళిపోయినారు, ఇది మనతో కాదని. మధ్యలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము ఇది జయించవచ్చు, నేను దీని మీద ఎక్కగలుగుతాను, ఇది ఆత్మవిశ్వాసం నింపుకోవడానికే మాకు చాలా కష్టంగా అనిపించింది. అదే పెద్ద కఠినమైన పని ఉండే. సో ఇవాళ మేము చెప్పగలుగుతాము, ఆ పర్వత శిఖరాన్ని మేము ఎక్కినాము, ఆ ఎత్తుని మేము జయించినాము, అది కాదు, మమ్మల్ని మేము జయించినాము. సో మన జీవితంలో కూడా కొన్ని పర్వత శిఖరాలు ఉన్నాయి, కొన్ని ఎత్తు అయిన విషయాలు ఉన్నాయి, అది మనము ఎక్కాలి, దాన్ని జయించాలి. కానీ మనము మానసికంగా అది నాతో అవుతుందా, ఇది సాధ్యమవుతుందా అని మనమే ఆపుకుంటూ, ఇది కష్టంగా ఉంటుంది అని మనము ఆపుకుంటున్నాము. సో మనల్ని మనం జయించాలి. మనల్ని మనము ఏం చెప్పుకోవాలంటే, ఇది నేను చేయగలుగుతా, నేను ఆ శిఖరం పైన ఎక్కగలుగుతా. సో ఈ మనకు మనం జయించుకునేదే చాలా పెద్ద పని. ఇది ఒకవేళ మనం చేసుకుంటే, మనం ఏమనుకుంటే లైఫ్లో అది మనం సక్సెస్ సాధించుకోవచ్చు. సో మీ లోపల, మన లోపల ఏదైతే పర్వతం ఉన్నది, అది మనం ఎక్కాలి, అది జయించాలి. సో దాని గురించే ఇట్లాంటివి పాజిటివ్ థింకింగ్ మన లోపల ఉండాలి. అప్పుడే మనము ఈ పర్వత శిఖరాన్ని జయించడం కాదు, మనల్ని మనం జయించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విచారం మనం ఎల్లప్పుడూ మన లోపల లైవ్గా పెట్టుకోవాలి అండ్ మనం సాధించాలి. థ్యాంక్ యూ.